యాదగిరిగుట్టలోని అంబేద్కర్ విగ్రహం ముందు యాదాద్రి పరిరక్షణ కమిటీ రిలే నిరాహార దీక్ష చేపట్టింది. యాదగిరిగుట్ట కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేసి వాటిని వెంటనే టెండర్ వేయాలని కోరుతూ కమిటీ సభ్యులు రిలే నిరాహార దీక్ష చేపట్టింది. ఎన్నో ఏళ్లుగా అతి తక్కువ కిరాయితో కొండపైన దుకాణాలు నిర్వహిస్తూ వస్తున్నామని, వాటిని అధికారులు మరియు రాజకీయ నాయకులు పైరవేలతో రెన్యువల్ చేసుకుంటూ వస్తున్నారని వాపోయారు. కొత్త వారికి టెండర్లు వేసే అవకాశం ఇవ్వకుండా చేస్తున్న వర్తక సంఘాన్ని తక్షణమే రద్దు చేసి టెండర్లు వేయాలని వారు కోరారు. స్వామివారి కోసం ఎంతో మంది వారి ఇళ్లను, భూములను కోల్పోయారు. వారికి ఎటువంటి న్యాయం జరగలేదని కమిటీ సభ్యులు తెలిపారు. యాదగిరిగుట్ట కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేయాలని కోరుతూ ఈరోజు రిలే నిరాహార దీక్షలు యాదగిరిగుట్ట పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ముందు చేయడం జరుగుతుంది. మరియు యాదగిరిగుట్ట కొండపైన వర్తకం పేరుతో వారు గత కొన్నేళ్లుగా ఏదైతే ఒక సిండికేట్ గా ఏర్పడి రెన్యువల్ చేసుకుంటూ ఉన్నటువంటి వర్తక సంఘాన్ని వెంటనే రద్దు చేసి మరియు తక్షణమే వాటిని టెండర్ నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతూ ఈరోజు రిలే దీక్షలు చేయడం జరుగుతుంది. ఎంత అన్యాయం అంటే అదే కొండ పైన సెల్లు షాప్ ఉంది. సంవత్సరానికి 2,22,00,000 కట్టున్నాయి. వీళ్ళు కట్టేదానికంటే 10 షాపుల మీద కట్టేదానికంటే ఈ సెల్లు షాప్ కట్టేదే ఎక్కువ ఉంది. ఇది ఇంత జరుగుతున్నా కూడా 30 కోట్ల దేవస్థానం ఆదాయం మునుగుతుంది. ఒక్కొక్కరి జేబులలో 114 మంది, ఒక్కొక్కరి జేబులలో 70,000, నెలకు 70,000 రూపాయలు పోతున్నాయి. ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా వాళ్ళకి చెప్తున్నా కూడా అధికారులు కళ్ళు మూసుకొని మరి వాళ్ళు కళ్ళకు గంట కట్టుకురా లేకపోతే ఏమైనా మూటలు ముడుతున్నాయో అర్థమైతే లేదు. 2023లో రిన్వాల్ చేసింది. మళ్ళీ ఇప్పుడు 2026లో కూడా ఒక నెల ఎక్స్టెండ్ చేసింది. మరి ఈ నెల లాస్ట్ వరకు కూడా మరి రిన్వాల్ చేస్తారా అనే దాని మీద ఇంకా మాకు క్లారిటీ వస్తలేదు. దానికోసమనే ఇది ధర్నాలు చేసినప్పుడు నచ్చలేదు అని చెప్పి ఈరోజు నిరాదీక్ష చేపట్టాము.